నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు పాడు బుద్ధి. ఇది 1953 చందమామలో ప్రచురితమైన కథ. ఒక ఊళ్ళో పోలయ్య అనే ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు చాలా బుద్ధిమంతుడు. పశువుల్ని రోజు ఊరి పక్కన ఉన్న అడవికి ఉదయాన్నే తోలుకుపోయి సాయంకాలానికల్లా తిరిగి ఇంటికి తోలుకొచ్చేవాడు. ఒకనాడు పోలయ్య పశువుల్ని మేతకు వదిలి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. సన్నగా వాన పడసాగింది. కాసేపటికల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమైనాయి. ఫెళఫెళమనే ధ్వనితో పోలయ్యకు 5-6 గజాల ఎడంగా ఒక పిడుగు పడింది. పోలయ్యకి కళ్ళు బైర్లు కమ్మినాయి. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకొని చుట్టూ కలయి చూశాడు. వాన తగ్గిపోతోంది. పోలయ్య లేచి ఆ పిడుగు పడిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. పిడుగుపాటు వల్ల కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తూ కనిపించింది. వంగి చూచాడు. అది బంగారపు ఉంగరం. పోలయ్యకు పట్టలేనంత ఆనందం కలిగింది. ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకుని చూశాడు. గుండ్రని నీలపు రాయి పొదగపడి ఎంతో ముచ్చటగా ఉన్నది ఆ ఉంగరం. సంతోషంతో తబ్బిబ్బవుతూ పోలయ్య పశువుల్ని తోలుకుని ఇంటికి బయలుదేరాడు. వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా కిందకి మీదకి తిప్పసాగాడు. గ్రామాన్ని సమీపించేసరికి 2-3 గ్రామస్తులు ఎదురయ్యారు. వాళ్ళు పశువులకేసి అనుమానంగా చూసి పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు. పశువుల వెనకే వస్తున్న పోలయ్యకు వాళ్ళ మాటలు వింతగా తోచాయి. ఆ సమయంలో అతడు ఉంగరానికి పొదగబడిన నీలపు రాయిని అరచేతి వైపునకు తిప్పి ఉంచాడు. మళ్ళీ ఆదాలాపంగా నీలపు రాయిని వేలి పైభాగానికి తిప్పాడు. అరే పోలయ్య, ఇంతసేపు ఎక్కడున్నావు? ఇట్టే మాయమయ్యి ఇట్టే కనపడుతున్నావే అన్నారు గ్రామస్తులు. పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోని రహస్యం గ్రహించాడు. ఉంగరానికి ఉన్న నీలపు రాయిని అరిచేతి వైపు తిప్పితే తను అదృశ్యమవుతాడు, ఎవరి కంటికి కనపడడు. ఆనాటి వరకు ఎంతో బుద్ధిమంతుడుగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరంలోని రహస్య శక్తి గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమయ్యాయి. తను చేయదలుచుకున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చేయవచ్చు కనుక తను ఇక ఎవరికీ భయపడవలసిన పని లేదు అనుకున్నాడు. ఆ రాత్రి ఊరంతా మాటుమణిగిన తర్వాత పోలయ్య బయలుదేరాడు. ఉంగరానికి ఉన్న నీలపు రాయిని అరచేతి వైపుకి తిప్పితే ఎవరి కంటా పడకుండా ఉండగలడు కనుక అలా తిప్పుకున్నాడు. చేతిలో మంచి లావైన దుడ్డు కర్ర పట్టుకున్నాడు. సరాసరి నందయ్య ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఒక మారు నందయ్య జొన్నచేను పోలయ్య పశువులు పాడు చేస్తే అందుకు నందయ్య తిట్టాడు. ఆ కోపం తీర్చుకునేందుకు ఇదే మంచి అదును అనుకున్నాడు పోలయ్య. పోలయ్య తలుపు తట్టగానే నిద్ర కళ్ళతో లేచి తలుపు తెరిచాడు నందయ్య. గోడ పక్కనే ఉన్న దుడ్డు కర్రతో అదృశ్యుడై నిలబడి ఉన్న పోలయ్య అమాంతం నందయ్య నెత్తిన దుడ్డు కర్రతో బాదాడు. చచ్చాన్రో బాబోయ్ అంటూ నందయ్య కూలిపోయాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకుని బ్రతికే చలమయ్య ఇంటికి వెళ్ళాడు. చలమయ్య ఇంటి తలుపు ఓరవాకిలిగా ఉంచి గదిలో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. పోలయ్య మెల్లిగా తలుపు నెట్టుకుని గదిలోకి వెళ్ళాడు. అదృశ్యంగా ఉన్న పోలయ్య చలమయ్య చూడలేడు కదా. అతడు డబ్బంతా లెక్కించి ఒక మూటగా కట్టి పెట్టెలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేందుకు పడుకున్నాడు. చలమయ్యకు బాగా నిద్ర పట్టే వరకు అక్కడే నక్కి ఉండి తర్వాత మెల్లగా పెట్టి తెరిచి ఆ డబ్బుల మూట తీసుకొని బయటికి వచ్చేశాడు పోలయ్య. ఇక ఈ రాత్రికి చాలు అనుకుని ఇంటికి వచ్చి నిద్రపోయాడు. తెల్లవారింది. గ్రామ ప్రజలంతా నందయ్య తల పగలడాన్ని గురించి, చలమయ్య డబ్బు పోవడాన్ని గురించి వింతగా చెప్పుకోసాగారు. పోలయ్య కూడా ఏమీ తెలియనట్లు వాళ్లతో చేరి అలాగా, వింతగా ఉందే అంటూ తనలో తానే నవ్వుకోసాగాడు. తనకు దొరికిన ఉంగరం సహాయం చేత పగలైనా ఎవరికంటా పడకుండా ఉండగలడు గనక పోలయ్య ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు తయారయ్యాడు. మెడ నిండా నగలు పెట్టుకుని చెరువుకు నీళ్ల కోసం వెళ్తున్న 2-3 స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య. అదృశ్యంగా వాళ్ళని సమీపించి వాళ్ళ మెడల్లోని బంగారు గొలుసులన్నీ తెంచుకున్నాడు. దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరిచినా కనపడని ఆ దొంగను ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. పట్టపగలే ఇంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా హడలిపోయారు. ఎవరికీ ఏం చేసేందుకు తోచలేదు. కనపడని దొంగను ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు. పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటి చుక్క రేచుక్క లాంటి గజ దొంగగా మారిపోయాడు.
అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు. అవి వాటి ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవడం, ఆకలైనప్పుడు అదృశ్యంగా ఏ ఇంట్లోనో జొరబడి కడుపు నిండా మెక్కడం, పట్టపగలే నిర్భయంగా దొంగతనాలు చేయడం నిత్యకృత్యం అయిపోయింది. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి ఇక ఆ చిన్న గ్రామంలో తను దొంగిలించదగిన విలువైన వస్తువులేవి పోలయ్యకు కనపడలేదు. పక్క గ్రామపు జమీందారు కోటలో నగా నట్రా దొరుకుతుందని అతడికి తెలుసు. ఆ మరునాడే పోలయ్య అదృశ్యంగా కోటలోకి జొరపడ్డాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు. రోజుకి ఒక చోటు చొప్పున ధనాగారంలోని డబ్బుతో మొదలుపెట్టి రాణివాసంలోని స్త్రీల నగలు, చీరలు దొంగిలించసాగాడు. కోటలో హాహాకారాలు బయలుదేరాయి. ఎంతమందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది. ఒకనాడు పోలయ్య కోటలో ప్రవేశించేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు. కోటలోని విలువైన ఆభరణాలు, వస్తువులు అన్నీ ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని తెలిసింది. పోలయ్యకు ఈ వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది. కోట అంతా గాలించే కన్నా అన్నీ ఒకే గదిలోకి వస్తే దొంగిలించడం సులువు అనుకున్నాడు. చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టు కూర్చున్నాడు. చీకటి పడింది. జమీందారు దీవాను ఒక పెద్ద ఇనప భోషాణాన్ని పట్టించుకొని వచ్చి ఒక గదిలో పెట్టించారు. వేచి ఉన్న పోలయ్య గదిలో ఒక మూల నక్కాడు. కాసేపటికల్లా తలుపులు బిగించి జమీందారు దీవాను వెళ్ళిపోయారు. పోలయ్య మారుతాళం చెవితో భోషాణాన్ని తెరిచాడు. ఆశ్చర్యం, అందులో పూచిక పుల్ల కూడా లేదు. వాడు మోసపోయానని గ్రహించాడు. అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తర్వాత బయటికి వెళ్ళవచ్చని ధైర్యంగా కూర్చున్నాడు. పాపం వాడికి జమీందారు దీవాను వేసిన ఎత్తు తెలియదు. తెల్లవారింది, చీకటి పడింది, మళ్ళీ తెల్లవారింది, మళ్ళీ చీకటి పడింది. ఇలా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచాయి. కానీ ఆ తలుపు ఎవరూ తెరవలేదు. ఆకలి దప్పులతో అలమటించి తన పాపం పండినందుకు ఏడుస్తూ ఆ గదిలోనే కృషించి మరణించాడు పోలయ్య. దురాశ దుఃఖానికి చేటు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.